హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఈ మే నెలలో కరెంట్ బిల్ కట్టేవారికి అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం జరిగింది. సో విద్యుత్ ఛార్జీలను అయితే కనుక తగ్గించబోతున్నారు, అలాగే మనకు ఉచిత విద్యుత్ని అయితే కనుక అందించబోతున్నారు. సో దానికి సంబంధించిన ఉచిత విద్యుత్ని అయితే అందించడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలలో కరెంట్ బిల్ కట్టేవారికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం జరిగింది. సో ఉచిత విద్యుత్ని అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించిన వివరాలు అనేది ఏంటనేది అయితే తెలుసుకుందాం. వీటితో పాటు మనకు కరెంట్ ఛార్జీలను కూడా అయితే కనుక పెంచబోమని అయితే తెలపడం జరిగింది. అలాగే మనకు ఈ కరెంట్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని అయితే కనుక చెప్పారనమాట. అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే కనుక అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఎవరెవరికి అమలు చేస్తున్నారు అంటే కనుక చేనేత మగ్గాలు నేసేవారికి, అలాగే మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్ నేసేవారికి అయితే కనుక ఈ యొక్క ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు నెలకు, అలాగే మరమగ్గాలకైతే కనుక 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగా ఈ మే నెల కరెంట్ బిల్ చూసుకుంటే కనుక సో చాలా మందికి అయితే కనుక సో 0 అయితే రావడం జరిగింది. అంటే ఈ పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అయితే కనుక 0 బిల్ అయితే కనుక రావడం అయితే జరిగిందనమాట. సో ఈ పథకాన్ని ఈ రకంగా అమలు చేస్తున్నారు. సో వీరికైతే కనుక ఇక ఉచిత విద్యుత్ పథకం అనేది అయితే అమలు అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఒకవేళ 200 యూనిట్ల కంటే ఎక్కువ, అలాగే 500 యూనిట్ల కంటే ఎక్కువ మీరు కరెంటు వినియోగించుకున్నట్లయితే కనుక అప్పుడు ఆ యొక్క బిల్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా చేనేతలకైతే కనుక ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. సో కరెంట్ బిల్ కూడా అయితే 0 వచ్చింది. ఒకసారి మీరు కూడా అయితే కనుక చెక్ చేసుకోండి అనమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇక రెండోది చూసుకుంటే కనుక మనకు కరెంట్ ఛార్జీలకు సంబంధించి అనమాట. సో ప్రస్తుతం చూసుకుంటే ₹4.90 అయితే ఉందన్నమాట ఒక యూనిట్ విద్యుత్ ధర. దీన్ని ఈ సంవత్సరం ఎండింగ్ లోపు, అంటే మనకు ఈ సంవత్సరం చివరాఖరి లోపు మరొక 30 పైసలు అనేది తగ్గింపు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందనమాట. అంటే ₹4.60 అయితే కనుక అందివ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలపడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇయర్ ఎండింగ్ లోపు అయితే మరొక 30 పైసలు అనేది అయితే తగ్గింపు చేస్తారు. అలాగే అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకి వచ్చే 3 ఏళ్లలో, అంటే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్ టైం కల్లా దాన్ని ₹4 యూనిట్ విద్యుత్ ధరను ₹4 తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కనుక మనకు వచ్చే 3 ఏళ్లలో కరెంట్ బిల్ అనేది అయితే కనుక భారీగా అయితే తగ్గనుంది. వీటితో పాటు ఏంటంటే కనుక కరెంట్ ఛార్జీలు కూడా పెంచకూడదని, అలాగే ట్రూ అప్ భారం కూడా వేయకూడదని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మనకు 2026-27 ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అయితే కనుక ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఈ డిస్కంలకు 15,790 కోట్ల రెవెన్యూ లోటును కూడా తామే భరిస్తామని చెప్పి ఏపీఆర్సీకి ప్రభుత్వం అయితే కనుక లేఖ అయితే రాసిందనమాట. సో దీనివల్ల 1,30,00,000 గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరుగుతుంది. అలాగే 22 లక్షల మంది రైతులకు, అలాగే 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించి ఉచిత ఈ యొక్క రాయితీ విద్యుత్ అనేది అయితే కనుక కొనసాగుతుందన్నమాట. ఇక వీటితో పాటు 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95 అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారనమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకి మే నెల నుంచి అయితే ఇవన్నీ అమలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఈ మే నెలలో అయితే కనుక ఈ యొక్క 200 యూనిట్లు 500 యూనిట్లు చేనేత కార్మికులకు, మరమగ్గాలు నేసే వారికి అయితే కనుక ఉచితంగా అందిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం చివరాఖరి కల్లా ₹4.90 నుంచి ₹4.60 అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారు. ఇక అలాగే కరెంట్ ఛార్జీలు పెంచబోమని, ట్రూ అప్ ఛార్జీలు కూడా వేయమని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.